డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎక్కువ మంది కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. సో ఈ రోజున సభ్యులకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు జస్ట్ బీ వెరీ బ్రీఫ్. రేపు తప్పకుండా దాని మీద డీటెయిల్డ్ డిస్కషన్లో కొంచెం ఎలాబొరేట్గా మాట్లాడుకోవచ్చు. భూమా అఖిలప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీరు అన్నట్టుగా ఈ ఆన్లైన్ యాప్స్కి సంబంధించి చాలా ఎక్కువగా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు కనిపించింది అధ్యక్ష. దానికి సంబంధించి ఈరోజు సభ్యులు అడిగిన క్వశ్చన్ ప్రకారం అధ్యక్ష, ఇంచుమించుగా మనకి నోటిఫై అయిన వాళ్ళు 212 మంది వ్యక్తులు ఈ రోజుకి మనకు నోటిఫై అయ్యారు అధ్యక్ష, ఇబ్బంది పడిన వ్యక్తులు. అదేవిధంగా సూసైడ్ చేసుకున్న వాళ్ళు 8 మంది సూసైడ్ చేసుకున్నట్టుగా మనకి నోటిఫై అయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు ఈ ఆన్లైన్ యాప్స్కి సంబంధించి అధ్యక్ష, గూగుల్ అదేవిధంగా మనకి యాప్ స్టోర్స్ నుంచి దగ్గర అధ్యక్ష 456 నకిలీ లోన్ యాప్లను గుర్తించడం అయింది అధ్యక్ష. ఆ యాప్లు కూడా గో క్యాష్ అని, లోన్ బ్యారో అని, క్యాష్ బనానా, బ్లింక్ లోన్ ఇలాంటివి చూసుకుంటే అధ్యక్ష సుమారుగా 456 నకిలీ యాప్స్ ఉన్నాయి అధ్యక్ష. దానికి సంబంధించి ఇప్పటి వరకు మనం 229 యాప్లని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బ్లాక్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మరిన్ని నేరాలు జరగకుండా నివారించడానికి అధ్యక్ష, మన రికవరీ ఏజెంట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చందాదారులకు ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేసేందుకు 1138 మొబైల్ నెంబర్లపై టెలికాం డైరెక్టర్ కాల్ బ్యారింగ్ కూడా విధించబోయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బ్యాంకర్లతో అనుసంధానం చేసి ఎన్సీఆర్టీ పోర్టల్కి నోడల్ ఏజెన్సీగా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ మరియు 1930 ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఉంచాం అధ్యక్ష. ఎక్కడైనా మోసగాల ఖాతాలని, మోసపూరిత నిధులని వేగంగా స్తంభింప చేయడానికి ఏపీసీఐడి బ్యాంకర్లతో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహిస్తుంది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ లోన్ యాప్స్ దాని గురించి మీరు క్వశ్చన్ డిస్కషన్ కూడా పెట్టాలని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కేవలం మన రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, దేశంలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ డెడ్లియెస్ట్ స్కామ్ అధ్యక్ష. ఇది అధ్యక్ష, పేదవాళ్ళు అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు అవసరానికి డబ్బులు తీసుకునే దానికి అడ్వాంటేజ్ తీసుకొని ఈ యాప్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని మినిస్టర్ గారు చెప్పినట్టుగా కూడా కొన్ని వందల యాప్స్ మార్కెట్లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి అధ్యక్ష. మొదటగా ఎట్లా స్టార్ట్ అవుతుంది అధ్యక్ష, ఫస్ట్ ఒక SMS వస్తుంది అధ్యక్ష. మీరు లోన్ ఇన్స్టెంట్ డబ్బులు తీసుకోవడానికి మీరు అర్హులను ఒక మెసేజ్ వస్తుంది అధ్యక్ష. ఆ మెసేజ్ మనం ఓపెన్ చేయగానే డౌన్లోడ్ చేసుకుంటాం అధ్యక్ష. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మనం చాలా మంది దానికి పర్మిషన్స్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా అన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతాం అధ్యక్ష. ఎప్పుడైతే మనకి పర్సనల్ డేటా, మన కాంటాక్ట్స్ కానీ లేకపోతే మన ఫొటోస్ కానీ మన డేటాకి ఎప్పుడైతే ఆ యాప్స్ కి మనము పర్మిషన్ ఇస్తామో అధ్యక్ష, అప్పటికప్పుడు వెంటనే డబ్బులు అకౌంట్ లో పడిన వెంటనే అధ్యక్ష ఆ వ్యక్తి కస్టమర్ నుంచి విక్టిమ్ గా మారిపోతాడు అధ్యక్ష. నాకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీ అధ్యక్ష, ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ లో పనిచేస్తారు అధ్యక్ష, మన గవర్నమెంట్ లోనే ఒక ఎంప్లాయీ ఊరికే ట్రై చేద్దామని చెప్పి ఒక 3,000 రూపాయలు ఈ ఇన్స్టెంట్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు అధ్యక్ష. వెంటనే ఎప్పుడైతే యాక్సెస్ ఇచ్చాడు అధ్యక్ష, యాక్సెస్ ఇచ్చిన వెంటనే ఈ 3,000 అనేది మీరు 6 నెలలు కట్టచ్చు, 2 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పి ఫస్ట్ మనకు ఒక మెసేజ్ వస్తుంది. అది 3,000 కదా, 2 రూపాయలే కదా అని చెప్పి ఊరికి ట్రై చేశాడు అధ్యక్ష. 3,000 నుంచి 30,000 జరిగింది అధ్యక్ష. లాస్ట్ కి బయటికి వచ్చేటప్పుడు 3 లక్షల రూపాయలు కట్టాడు అధ్యక్ష. 3 లక్షల రూపాయలు ఇన్స్టెంట్ ఈ స్కామ్ కింద ఇతను 3 లక్షలు కట్టి ఇంకా నాకు చేత కాదని ఫోన్ నెంబర్ మార్చుకొని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆగిపోయిన అధ్యక్ష. అది కూడా 3 లక్షలు కట్టకపోతే ఆల్రెడీ ఇతని ఫోటోలు, ఈ ఫోన్ లో ఉన్న కుటుంబ సభ్యుల ఫోటోలు, కూతురు ఫోటో, మనవరాల ఫోటోలు అన్ని కూడా మార్క్ చేసి వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్ కి అందరికీ కూడా పంపించి బెదిరించే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అధ్యక్ష. మన రాష్ట్రంలో మంత్రి గారు చెప్పినట్టుగా మరి 8 మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష. ఇది కూడా కేవలం వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చి మనకు తెలిసిన విషయాలే అధ్యక్ష. తెలియని కంప్లైంట్లు ఇంకా కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. మరి దీని మీద చాలా పెద్ద చర్చ జరగాలి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. 2 పాయింట్స్ అధ్యక్ష. ముఖ్యంగా ఇది ఏమవుతుందంటే అధ్యక్ష, ఇది కేవలం ఒక SMS ద్వారా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పినట్టుగా గూగుల్ ప్లే స్టోర్ లో నో బ్యాంకింగ్ లైసెన్స్ అధ్యక్ష. బ్యాంకింగ్ లైసెన్స్ అనేది పర్మిషన్స్ లేవు, ఫేక్ NBFC మరి సర్టిఫికేట్స్ కూడా పెట్టి లోన్ ఇస్తున్నారు అధ్యక్ష. చాలా వరకు షెల్ కంపెనీస్ నుంచి దాదాపుగా 200 షెల్ కంపెనీస్ బెంగళూరు, తెలంగాణ, బీహార్ నుంచి కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఒక చిన్న పాయింట్ అధ్యక్ష, ముఖ్యంగా
సైబర్ పోలీస్ స్టేషన్స్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఎక్కువ క్రైమ్స్ పెరిగిపోతున్న దాంట్లో ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాన్స్టిట్యున్సీ వైపు రాకుండా జిల్లా వైపు స్టాప్ అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మిగతా విషయాలు రేపు కూడా డిస్కస్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. తామచర్ల జనార్దన్ రావు గారు లేరా? సరే మినిస్టర్ గారు ఫినిష్ చేసేయండి. ఉన్నారు, ఇందాక ఒక క్వశ్చన్ మాట్లాడారు కదా, ఇన్ని క్వశ్చన్లు ఎవరు? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ నకిలీ యాప్స్, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నది మన టైంలో ఏం లేదు అధ్యక్ష. కానీ 2020 దగ్గరకు వచ్చారు అధ్యక్ష. కోవిడ్ అన్నది వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా చాలామంది క్రైసిస్ని బేస్ చేసుకుని దాన్ని కూడా ఎన్కేష్ చేసుకోవడానికి క్రైమ్ అన్నది కొత్త పుంతలు తొక్కింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే అవతల వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు ఈ లోన్ యాప్స్ క్రియేట్ చేయటం, అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అన్నట్టు షెల్ కంపెనీస్ నుంచి, అదేవిధంగా కొంతమంది దివాలా తీసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనకి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అధ్యక్ష. అదే టైంలో ప్రజల తాలూకా సెంటిమెంట్ కానీ వాళ్ళ తాలూకా భావోద్వేగాలతో వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవడానికి ఈ లోన్ యాప్స్ని క్రియేట్ చేయటం, అదేవిధంగా వాళ్ళకి 5,000, 4,000 అన్నది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అయితే. ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక SMS వస్తుంది, మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఇన్స్టెంట్గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి 5,000, 10,000. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా వాళ్ళని అడగలేక, తల్లిదండ్రులను అడగలేక ఇలాంటి యాప్స్కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష. ఇటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు ఎగ్రీ కొడతారు అధ్యక్ష. ఎగ్రీ కొట్టిన వెంటనే వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి, వీళ్ళ గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇందాక మన గౌరవ సభ్యురాలు చెప్పినట్టు 3,000 నుంచి 3 లక్షల వరకు ఆగిపోయిందండి. ఇంకా అదృష్టం అధ్యక్ష. ఒక్కసారి కనుక లోన్ యాప్ లో డబ్బులు తీసుకుంటే వాడికి చావైన శరణ్యం అధ్యక్ష. అంతకుమించి అక్కడ నెవర్ స్టాప్ అనమాట అది. ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు, అడిగింది ఇవ్వకపోతే, టైంకి ఇవ్వకపోతే వెంటనే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఎంఐ పోలీసులకు దొరికారని, తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు దొరికారనో, మార్పుడు ఫొటోస్ పలానా వాళ్ళకి పంపిస్తామని ఇది తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చర్యలు తీసుకోలేదా? ఆల్రెడీ అందరి మీద కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత కూడా అధ్యక్ష సుమారుగా దగ్గర 199 మందిని ఈ రోజు అరెస్ట్ చేశాం అధ్యక్ష. వాళ్ళు అరెస్ట్ చేయడమే కాదు అధ్యక్ష, వాళ్ళందరూ కూడా రిమైండ్కి వెళ్తారు అధ్యక్ష. 306 కానీ 307 కానీ వెళ్ళే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా చట్టాలు అయితే చాలా కట్టుదిట్టమైనవి అధ్యక్ష. ఎంత చట్టాలు మనం కఠినతరం చేసినా వాళ్ళ తాలూకా టెక్నాలజీ బేసెస్ పెట్టుకొని ఇంకొంచెం మనం ఒక స్టెప్ వేస్తే వాళ్ళకు 10 స్టెప్పులు ముందు ఉంటున్నారు అధ్యక్ష. ఆఖరికి ఇలాంటి లోన్ యాప్ లో కానీ సైబర్ క్రైమ్ లో కానీ బలైపోతున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు బలైపోయారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష. చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఫోన్లు కాల్స్ వస్తాయంటే అధ్యక్ష, మీకు ఒక ప్యాక్ వచ్చింది మీ ఇంటికి, ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదో ఆర్డర్ చేశారు, అందులో గాంజా ఉంది, ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది, మహారాష్ట్ర పోలీసులు మీరు రావాలి, ఇంత అమౌంట్లు కట్టాలి. ఈ మధ్యన ఏదో బిట్ కాయిన్స్ అని చెప్పి ఏదో వింటున్నాను అధ్యక్ష. అదొకటి, అది పెద్ద స్కామ్. డాక్టర్లు సైబర్ క్రైమ్ దీని మీద రేపు చేయాలి అధ్యక్ష. దీని మీద ఒక చర్చ జరగాలి, జనాలు కూడా అవేర్నెస్, ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. కాబట్టి దానికి మీరు అనుమతించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 314. యాక్చువల్గా ఇది టిడ్కో గృహాలకు సంబంధించి మొన్న చాలా డీటెయిల్డ్ డిస్కషన్ అయింది సార్. ఇంకా దాని మీద ఇన్ని ప్రశ్నలు అలో చేయవలసిన అవసరం లేదు. మొదటి ప్రశ్నకి అవును అధ్యక్ష, రెండవ ప్రశ్నకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, మూడవ ప్రశ్నకి కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద డిస్కషన్ అనవసరం, అందుకని ఇది ఏది వదలవా. మొన్నే కదా డిస్కషన్ అయింది దీని మీద, గంట సేపు చర్చించాము టిడ్కో గృహాల మీద. సరే 1 minute కంప్లీట్ చేయాలి. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్లు నిర్మించాలని చెప్పిన ఆలోచనతో 14-19 కాలంలో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఇళ్ళు అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది సార్. అందులో భాగంగా మా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా 480 ఇళ్ళు అప్పట్లో ఇవ్వడం జరిగింది సార్. అది డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 240, సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 240 ఇవ్వడం జరిగింది సార్.
అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాకుండా లోకల్గా లబ్ధిదారులు కూడా 3,65,000 రూపాయలు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళ కంట్రిబ్యూషన్గా కూడా ముందుగా 50,000 రూపాయలు కూడా ఇచ్చారు సార్. టోటల్గా 7,15,000 రూపాయలు అయింది సార్. అది ఇప్పటి వరకు కూడా 85% కంప్లీట్ అయింది సార్. మిగతా ఈ యొక్క గడిచినటువంటి 19-24 కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా కూడా విజ్ఞప్తి అండి, ఎక్కడికక్కడ గ్రూపులుగా మాట్లాడుకుంటున్నారు. దయచేసి తప్పనిసరి అయితే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. నరేంద్ర కుమార్ గారు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. పూర్తిగా కూడా 19-24 కాలంలో ఈ యొక్క ఇళ్ల మీద వీళ్ళు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయడం కారణంగా లబ్ధిదారులంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఒక పక్కన ఎవరైతే పేదవాళ్ళు ఇళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా అద్దెలకు బయట ఉంటున్నారు సార్. తిరిగి అటు బ్యాంక్ లోన్లు తీసుకున్నారు సార్. ప్రతి నెల కూడా ఇటు ఇంటికి అద్దె చెల్లించుకోవడంతో పాటు బ్యాంకుని కూడా వాళ్ళు వాయిదాలు కట్టాలని చెప్పని నోటీసులు ఇస్తా ఉంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. అక్కడ ఇంకా కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి రేట్ల కంటే కూడా ఇప్పుడు ఆ రేట్లకు మేము చేయలేము, అదనంగా మాకు 30% ఇస్తే తప్ప చేయలేమని చెప్తున్న పరిస్థితి ఉంది సార్. పట్టణంలో పేద ప్రజలందరూ కూడా మన ఎన్డీఏ కోటింగ్ వచ్చిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పని కూడా అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సార్. కాబట్టి మంత్రివర్యులు సాధ్యమైనంత తొందరగా వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేలాగా చూడాలని చెప్పని, గత ప్రభుత్వం దీని మీద జరిగినటువంటి అవినీతి మీద కూడా పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పని తమ ద్వారా మంత్రివర్యుని కోరుతా ఉన్నాం సార్. డిస్కస్ చేసిన సబ్జెక్ట్ నే మళ్ళీ డిస్కస్ చేస్తా ఉంటే సభ ముందుకు వెళ్ళదండి. దయచేసి సభ్యులు ఏళ్ళెత్తడం మానేయండి. మీరు ఫినిష్ చేయండి. ఖచ్చితంగా అధ్యక్ష, సభ్యులు చెప్పినట్టు బెనిఫిషియరీ సమస్యలు, కాంట్రాక్ట్ సమస్యలు ఇవి ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా త్వరలో ఆల్రెడీ కమిటీ ఏమైనా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అధ్యక్ష. త్వరలో వేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ నెంబర్ 443. ఈ ప్రశ్న వేసిన వాళ్ళు ఎవరు కూడా సభలో లేరు, అంచేత డీమ్ టు హావ్ బీన్ కండక్టెడ్. క్వశ్చన్ నెంబర్ 320. టెక్స్టైల్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు కోసం ఉచితంగా చేనేత మరియు జౌళి శాఖ ఎమ్మిగనూరు మండలంలో వనవాసి గ్రామంలో 91 ఎకరాల ప్రభుత్వ భూమిని బదిలీ కోసం 16/4/2016 తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదులు ఉత్తర్వు ఇచ్చిన 3 సంవత్సరాల లోపల ఎందుకోసం కేటాయించిన ఆ ఉద్దేశం కోసం భూమిని వినియోగించుకొని షరతులో ఇది జరిగింది. 2016 మేలో భూమి బదిలీ అయింది. భూమి కేటాయింపు తేదీ నుండి 3 సంవత్సరాలు టెక్స్టైల్ పార్క్ తన కార్యకలాపాలను ప్రారంభించలేదు. 2020లో ఫిబ్రవరిలో కర్నూలు జిల్లా కలెక్టర్ ఈ కేటాయింపును రద్దు చేసి పేదలకు ఇండ్ల పథకం కింద 13 ఎకరాల 94 సెంట్లు ఎకరములు కేటాయింపు కోసం భూమిని తిరిగి తీసుకోవడం జరిగింది. మిగిలిన 77.37 ఎకరాల టెక్స్టైల్ పార్కు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోబడుతున్నది. బి. ఏమీ లేదు అధ్యక్ష. సి. ప్రస్తుతం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం చేనేత కార్మికులు ఉపాధి సమకూర్చడానికి చేనేత జౌళి శాఖ భూమిని కేటాయించడానికి ప్రతిపాదిస్తున్నారు అధ్యక్ష. జే నాగేశ్వర రెడ్డి గారు, మీరు చిన్న సూచన, మీరు అడిగిన దానికి మంత్రి గారు సమాధానం చెప్పారు కదా, దీనికి ఏదైనా సప్లిమెంటరీ ఉంటే అడగండి, ఇంకేదన్నా క్వశ్చన్ ఉంటే అడగండి తప్ప మీ డిస్క్రిప్షన్ వద్దు. అధ్యక్ష ధన్యవాదాలు. వద్దని చెప్తున్నా అంతే. మీరు మాట్లాడటం దీంట్లో వారు చెప్పినటువంటి సమాధానం అధికారులు ఇచ్చిన సమాచారం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ సార్, క్వశ్చన్ అవర్ లో వెళ్తుంది. ఏం అడగాలో చెప్తున్నా, ఎందుకంటే అడగాల్సిన తప్ప అన్ని అడుగుతున్నారు. దయచేసి ఇది సభాపతికి సభ్యుడికి సంబంధించింది, ఎవరు ఇంటర్ఫేర్ కావద్దు. మా పని మమ్మల్ని చేయనివ్వండి, మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ తమరు దయచేసి కూర్చోండి సార్, మేము కండక్ట్ చేసుకుంటాం. సభ ఎలా కండక్ట్ చేయాలో తెలుసు. సభ్యులతోనే మాట్లాడుతున్నాను. గుర్తు చేస్తాను. గౌరవ మంత్రివర్యులకు స్పష్టంగా నేను అడిగిన ప్రశ్నలు 3 ప్రశ్నలు అధ్యక్ష. వారు చెప్పిన సమాధానంలోనే అధికారులు ఇచ్చిన వివరాలు చెప్పే విధానం చూస్తే మీరు, నా చేతిలో ఉన్నది ఈరోజు GOMS నెంబర్ 151 అధ్యక్ష.
గత 2019-14 మధ్యలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా ఎమ్మెగనూరుకు సంబంధించినటువంటి టెక్స్టైల్ పార్కుకు నిధులు ఏదైతే భూమి కేటాయింపు అధ్యక్ష ఈ 100 ఎకరాలలో ఈరోజు చేనేతల మీద ప్రేమ ఉంది, బీసీల మీద ప్రేమ ఉందని చెప్పిన గత ప్రభుత్వం కేవలం 50-60 మందికి లబ్ధి కోసము పట్టాలు ఇవ్వడానికి ఈ భూమిని బదలాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. వారు చెప్పడం ఏమంటే ఆ కార్యకలాపాలు జరగలేదని, 100 ఎకరాల కేటాయించిన భూమిలో గతంలో ఈ యొక్క వివరాలు ఏదైతే ఉందో దీన్ని వేల మందికి ఉపాధి కలిపే ఆ పరిశ్రమకు ఏమాత్రం ముందుకు తీసుకోకుండా దాన్ని పట్టాల కోసం బదలాయించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు తమ ద్వారా నేను గౌరవ మంత్రులను అడిగేది ఏమంటే ప్రతిపాదనలు ఏదైతే ఉంది, ఎందుకంటే యువగలంలో కూడా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన రోజున మా ప్రాంతంలో టెక్స్టైల్ పార్కుకు పైలాన్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఈ సందర్భంగా హ్యాండ్లూమ్స్ ఏదైతే దీని చరిత్ర అనిమల్ హస్బెండరీ నుంచి హ్యాండ్లూమ్స్కి కన్వర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ల్యాండ్ని బదలాయింపు చేసిన తర్వాత దాన్ని ఏ రకంగా కలెక్టర్ గారు వారు చెప్పినటువంటి పట్టాలకు బదలాయించారు. ఇప్పుడు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని మళ్ళీ టెక్స్టైల్ పార్కుకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా మననే ఈ సభలోనే ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ అదేవిధంగా ఎంఎస్ఎంఈ మినిస్టర్ కానీ ప్రతి నియోజకవర్గానికి ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ పార్క్ అని ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. వారితో కోఆర్డినేషన్ చేసుకొని వెంటనే ఈ టెక్స్టైల్ పార్కుకు ఆ భూమిని కేటాయించి మళ్ళీ ఆ పరిశ్రమను తీసుకొచ్చే విధంగా చర్యలు ఏ రకంగా చేపడతారో తమ ద్వారా గౌరవ మంత్రులను అడుగుతున్నారు. దాని మీద సమాధానం చెప్పాలి అధ్యక్ష. చివరగా ఇదే రకంగా కర్నూలును కూడా న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేసిన తర్వాత ఈరోజు కర్నూలు హైకోర్టు బెంచ్ ఇస్తూ మా జిల్లాకు మళ్ళీ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి ఈ సభ ద్వారా మా కర్నూలు జిల్లాకు ఇచ్చినటువంటి యొక్క ఏదైతే కర్నూలు హైకోర్టు బెంచ్కు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, లోకేష్ బాబు గారి, న్యాయశాఖ మంత్రులు ఫరూక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. మంత్రి మా సభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారు చెప్పినట్లు ఇది మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 అంటే 2015 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు జిల్లాలో ఇది చేనేతలకు ఆసరాగా ఉండాలి. చేనేతలు ఎందుకంటే చేనేతలు చాలా కష్టజీవులు అధ్యక్ష. వారి కోసం మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థలం కేటాయించారు. మరి ఒక్క ఎమ్మగనూరులోనే కాదు అధ్యక్ష, రాష్ట్రం అంతా పరిశ్రమలు, చేనేత, టెక్స్టైల్స్ కూడా ఆగిపోయినాయి అన్న విషయం మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఎక్కడైతే భూములు ఉన్నాయో అక్కడ కబ్జా చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అదే టెక్స్టైల్స్ పార్కులో 14 ఎకరాలు సెంటు పట్టాల ఇండ్ల స్థలం కోసం వారు కలెక్టర్ గారి దగ్గరికి వైసీపీ గత ప్రభుత్వం తీసుకుంది. మళ్ళీ మేము కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చాం. మా సోదరులు అడిగినట్లుగా ఖచ్చితంగా అక్కడ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి 5,000 మందికి ఉపాధి చూపిస్తూ మేము ఆల్రెడీ కలెక్టర్ గారితోనూ మా డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం అధ్యక్ష. రాష్ట్రం అంతా చేనేతలు అన్ని విధాలుగా బాగుండాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగా మరి టెక్స్టైల్స్ పాలసీ కూడా దగ్గరలో మేము అమలు పరుస్తున్నామన్న విషయాన్ని అందరితోనూ, టెక్స్టైల్స్ వాళ్ళందరితోనూ మాట్లాడాం అధ్యక్ష. చాలా చోట్ల ఒక పక్క రాయదుర్గంలోనూ మరి రాయదుర్గం టెక్స్టైల్స్ పార్క్ ఉంది, ఎమ్మిగనూరు టెక్స్టైల్స్ పార్క్ ఉంది, అదేవిధంగా చీరాల హ్యాండ్లూమ్ పార్కు మరి టెక్స్టైల్స్ పార్క్ 2 కూడా అభివృద్ధి చేయబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మైలవరం టెక్స్టైల్ పార్క్ ఉంది, పామటి టెక్స్టైల్ పార్క్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల 14-19లోనే ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో చేనేతలు ఏ విధంగా అయితే ఆదుకోవాలి, వాళ్ళు అన్ని విధాలుగా బాగుపడాలనే ఉద్దేశంతో 14-19 అనేక చోట్ల టెక్స్టైల్స్ పార్క్స్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో అది నిర్వీర్యం చేసింది. ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ దాచుకుందామనే పరిస్థితే ఉందే తప్ప ఖచ్చితంగా మనము ఈ చేనేతలకు ఆసరగా ఉంటాం. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ప్రతి చోట కూడా చేనేతలకు వాళ్ళ కష్టాలు తెలుసుకుని ప్రతి చోట కూడా వీవర్శాల కూడా ఏర్పాటు, ఎందుకంటే మంగళగిరిలో కూడా వీవర్శాల ఏర్పాటు చేశారు. మనం కూడా చాలా మంది లోకేష్ బాబు గారి స్ఫూర్తితో మాకు కూడా చాలా మంది చేనేతలు మాకు వీవర్శాల అడుగుతున్నారు. కొంతమంది పార్లమెంటు సభ్యులు కూడా మాకు ఎంపీ ల్యాండ్స్ కింద కూడా ఒక్కొక్కరు కోటి రూపాయలు వివర్శాల పెట్టే కూడా చేస్తున్నాం. మేము కూడా ఆదిత్య బిర్లా వాళ్ళ ద్వారాను మరి ఇతర పెద్ద పెద్ద కంపెనీస్ ద్వారా కూడా మేము సంప్రదించాం. వాళ్ళు కూడా కొన్ని చోట్ల వివర్శాల ఏర్పాటు చేయడానికి, క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా చేనేతలకు, టెక్స్టైల్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకోబోతుంది మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. కేంద్రంతో కూడా చర్చలు జరిగాయి అధ్యక్ష. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చేనేతలకు ఆసరాగా ఉండే విధంగా పనిముట్లకు 90% సబ్సిడీలు ఇచ్చే విధంగా కూడా మేము మాట్లాడాం. మరి హెల్త్ మినిస్టర్ గారు కూడా మొన్న కేంద్రానికి వెళ్ళి ధర్మవరంలో మెగా క్లస్టర్ 30 కోట్లతో కూడా శాంక్షన్ చేయించుకోవచ్చు అధ్యక్ష. చేనేతలకు పూర్వ వైభవం తీసుకురాబోతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు.
క్వశ్చన్ నెంబర్ 430 గౌరవనీయులు నారా లోకేష్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకు సమాధానం ఈ వివరాలు ఎనెక్స్చర్లో పెడతాం జరిగింది. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు విశాఖపట్నంలో ఐటీ రంగం గురించి అవకాశం ఇచ్చినందుకు మొత్తం 9 ఐటీ పార్కులు ఉన్నాయి అధ్యక్ష. అందులో 926 ఎకరాలు డెవలప్ చేయడం అధ్యక్ష. 115 ప్లాట్లు వేయడం జరిగింది అధ్యక్ష. అందులో 77 కంపెనీలు కేటాయించారు అధ్యక్ష. పోతే 34 ఉన్నాయి. ఓవరాల్గా విశాఖపట్నంలో 117 కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. చెన్నై అన్ని కలిపి 44,900 మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. విశాఖపట్నం ప్రజల కోరిక ఒకటే అధ్యక్ష, ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా ఐటీ రంగం అభివృద్ధి జరగాలని వాళ్ళ కోరిక అధ్యక్ష. ఇంకా 34 ప్లాట్లు ఉన్నాయి అధ్యక్ష అక్కడ ఖాళీగా. ఆ 34 ప్లాట్లకు కూడా ప్రపంచంలో టాప్ 20 కంపెనీలు అక్కడికి వచ్చే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం ప్రజల కోరిక అధ్యక్ష. అలాగే మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువ కల్పించాలని కోరిక అధ్యక్ష. ముఖ్యంగా ఫారినర్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అలాగే లా అండ్ ఆర్డర్తో పాటు ముఖ్యంగా నైట్ కల్చర్ లేదని చెప్పి చాలా మంది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు అధ్యక్ష. నైట్ కల్చర్ లేకపోవడం వల్ల కూడా పెద్ద పెద్ద సీఈఓలు అని వాళ్ళు ఫ్రైడే నుంచి సండే వరకు ఖచ్చితంగా మీకు అందరికి తెలిసిన విషయం అధ్యక్ష. సో అలాంటి పరిస్థితుల చోట పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లేకపోవడం వల్ల మేము రావట్లేదని చెప్పేసి మాకున్న పరిచయాలతో మేము అడిగినప్పుడు మీరు ఎందుకు రావట్లేదంటే అందుకే లేదని చెప్తాను అధ్యక్ష. సో బెంగళూరు, హైదరాబాద్ ఎక్కువ పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా అటు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి కాబట్టి ఆ 2 సిటీలకి తగిన విధంగా ఇంకా మెరుగైన వసతులు ఇక్కడ కల్పించి అటు వెళ్లే పెద్ద కంపెనీలు అన్ని కూడా ఇటు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలాగా తయారవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా నైట్ కల్చర్ మీద ఎక్కువ మంది సీఓలు చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ కానీ వచ్చే విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే దాదాపుగా మీకు ఇంకో విషయం అధ్యక్ష, 10,000, 20,000 మించి శాలరీ ఇచ్చే కంపెనీలు కూడా అక్కడ చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. 50,000 శాలరీ పే చేసేవి కూడా 2-3 కంపెనీలు అధ్యక్ష. ఇవాళ మీరు విశాఖపట్నంతో పాటు మీరు బెంగళూరు, హైదరాబాద్ చూస్తే అధ్యక్ష అక్కడ 5 లక్షలు 6 లక్షలు శాలరీ పే చేసే కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ విధంగా పెద్ద కంపెనీలు కానీ వస్తే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఒక 20 కంపెనీలు, పెద్ద కంపెనీలు వచ్చి కనీసం 20,000 ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. లోకేష్ గారు 2 విశాఖ మెంబర్స్ ఉన్నారు. అంతా అయిన తర్వాత ఒకేసారి మీరు చెప్తారు కానీ. గంటా శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. మా సోదరుడు వంశీ అడిగిన క్వశ్చన్ యాక్చువల్గా ఐటీ అంతా కూడా నేను రిప్రజెంట్ చేసే భీమిలీ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉంది అధ్యక్ష. శ్రీకొండ హిల్ 1 కానీ 2 కానీ అవన్నీ ఐటీ మంత్రి గారికి అన్ని విషయాలు కూడా సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది. గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అదాని డేటా సెంటర్ అధ్యక్ష 2018-19 మధ్యలో స్టార్ట్ చేసాం. ఇప్పటికి 6 సంవత్సరాలప్పుడు కూడా అది యాజ్ ఇట్ అట్లానే ఉంది, ఇప్పటికి ముందుకెళ్ళలేదు. దాంతోపాటు మిలీనియం టవర్ కానీ అలాగే ఎస్టీపై ఇంక్యుబేషన్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ అవన్నీ క్లోజ్ చేశారు. లాస్ట్ 6 ఇయర్స్లో కూడా ఎక్కడ ఏది కూడా ముందుకెళ్ళలేదు. దాంతోపాటు ఐటీ అక్కడ ఏదైతే స్టార్ట్ చేశారో వాటికి సంబంధించిన ఇన్సెంటివ్స్ విష్ణుకుమార్ కూడా కంపెనీలు ఉన్న వాటిల్లో ఐడియా ఉంది. ఆ ఇన్సెంటివ్స్ కూడా చాలా మందికి ఇంకా పెండింగ్ ఉందని చెప్పారు. అవి కూడా ముందు రిలీజ్ చేసుకోవటం. దీంతోపాటు ప్రధానంగా ఐటీ మినిస్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ మొన్నే టీసీఎస్ లాంటి ఒక యాంకర్ కంపెనీ, మెయిన్ కంపెనీని వైజాగ్కి తీసుకొచ్చారు. దానికి అభినందనలు తెలియజేసుకుంటూ దానికి కూడా ఒక స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్, ఎందుకంటే మనకి కంపెనీలు వస్తామని అనౌన్స్ చేస్తూ ఉన్నారు, బట్ గ్రౌండ్ కావడానికి చాలా లేట్ అవుతా ఉంది. అలా కాకుండా దానికి స్పెసిఫిక్గా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే 10,000 మంది ఎంప్లాయీస్ కాబట్టి వైజాగ్ ఫేస్ లిఫ్ట్ అవుతుంది. అది ఖచ్చితంగా అది ఒకటి చేయాలని కోరుతున్నాం. దాంతోపాటు ఇప్పుడే వంశీ చెప్పినట్టుగా ఏదైతే అక్కడ ఆ ఎకో సిస్టమ్, ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేకపోతే పూణే కానీ ఇవన్నీ కూడా ఐటీకి వాళ్ళకి సోషల్ లైఫ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళకి అక్కడ ఆ ఎకో సిస్టమ్ అనేది వైజాగ్ ఇంకా లేదు ఒకటి ఉంది. ముందు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఐటీ హిల్స్ ఉన్నాయో ఐటీ హిల్స్లో ఆ రోడ్డు, తర్వాత లైటింగు, తర్వాత 24/7 వాటరు,
ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయకపోతే ఈవినింగ్ మనం 6-7 దాటిన తర్వాత ఆ ఐటీ ప్రాంతాలకు వెళ్తే ఒక డెజర్ట్ లాగా ఉంటుంది. అలా కాకుండా రౌండ్ ద క్లాక్ అవి వర్క్ చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒకటి కూడా ఫెసిలిటీస్ అన్ని బిల్డ్ చేయాలి. దాంతోపాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా IBM, HSBC ఇవన్నీ కూడా వైజాగ్లో ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ లాస్ట్ 5 yearsలో అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఐటీ మంత్రి గారు వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళని తీసుకొని వస్తే ఎక్కడ ఐటీ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా నేను వైజాగే ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా ఐటీ మంత్రి గారు చెప్పారు. మరి రాబోయే రోజుల్లో 5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ వైజాగ్కి రావాలంటే అవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. దానికి మంత్రి గారు చొరవ తీసుకోవాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కృష్ణకుమార్ రాజు గారు. అధ్యక్ష, ఆ పేపర్ లీక్ అయిపోయినట్టుంది అధ్యక్ష. నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నామో గంటా శ్రీనివాస్ గారు మాట్లాడారు అధ్యక్ష. కొన్ని డెఫినెట్గా లీక్ అయిపోయింది. సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్. అధ్యక్ష, ఈ సమయం ఎక్కువ తీసుకోను నేను, ఎందుకంటే ఐటీ రంగము అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఏ విధంగా డెవలప్ చేశారనేది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి విశాఖపట్నం ఐటీ పార్క్స్ అసోసియేషన్, ఋషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ అధ్యక్ష నేను ప్రెసిడెంట్ అధ్యక్ష. నాకు కూడా ఒక కంపెనీ ఉంది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి సమయంలో వారి టైంలో మాకందరికీ కూడా ల్యాండ్స్ అలాట్ చేశారు అధ్యక్ష. చేసిన తర్వాత అక్కడ మేము బిల్ చేసాము. సరే, తర్వాత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా చేద్దాం అనుకున్న సమయంలో అధ్యక్ష మొదలు పెట్టడం జరిగింది. మిలీనియం టవర్స్ కట్టడం జరిగింది. అట్లాగే అన్ని బిల్డింగ్స్ లోకేష్ బాబు గారు కూడా ఎంతో మిలియం ఫేజ్ 2 టవర్స్ కూడా వారి ఆధ్వర్యంలోనే జరిగింది అధ్యక్ష. కానీ విశాఖపట్నానికో ఆంధ్ర రాష్ట్రానికో పట్టిన దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారికి ఐటీ రంగం మీద పూర్తి పట్టు కానీ వారికి ఉన్న అక్కడ ఉన్న మంత్రివర్యులకి కానీ ఏమీ తెలియనటువంటి వాళ్ళని ఐటీ మంత్రి కింద పెడితే మనము అక్కడ ఎక్కడికి వెళ్ళి గుడ్డు అని చెప్పి మాట్లాడిన విషయాలు నేను మాట్లాడకూడదు లేని మళ్ళా అని. సో అటువంటి వారికి దురదృష్టం కొలిది ఇచ్చిన మళ్ళా అని సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. వారు చెప్పిన మాటలు కాకుండా వేరే చెప్తున్నా. STPI సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్యుబేషన్ సెంటరు విశాఖపట్నంలో పర్మిషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంటే డబ్బే 40 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ల్యాండ్ ఇవ్వండి బాబు మేము కడతామని చెప్పిన ల్యాండ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ల్యాండ్ కూడా పెద్ద ఎక్స్టెంట్ కూడా కాదు, జస్ట్ ఓన్లీ 1 acre ల్యాండ్. అది కూడా ఆ పాత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే ఏదైతే మిలీనియం టవర్స్ ఉన్నాయో, మిలియన్ టవర్సే కాకుండా ఫేజ్ 2 టవర్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉన్న సమయంలో అధ్యక్ష స్టార్టప్ విలేజ్ అని చెప్పి కట్టారు అధ్యక్ష. ఆ స్టార్టప్ విలేజ్లో 150 స్టార్టప్ కంపెనీస్, చిన్న స్టార్టప్ కంపెనీస్ ఉండి అధ్యక్ష. అట్లాగే నాస్కామ్ వేర్ హౌస్ సెంటర్ కూడా ఉండేది, లోకేష్ బాబు గారికి తెలుసు. అట్లాగే సింగపూర్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అన్నింటినీ వెకేట్ చేశారు. నువ్వు ఉంటావా పోతావా, మేము వైజాగ్కి క్యాపిటల్ తీసుకొచ్చేస్తాము, మీరు బయటికి పోండి అన్నట్టు పెట్టి బై ఫోర్స్ చేస్తే ఇది ఎక్కడ గొడవ వాళ్ళని చెప్పి వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. అంటే విశాఖపట్నాన్ని కంప్లీట్గా ఐటీ పార్క్స్ యాంగిల్లో చూస్తే అధ్యక్ష సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. నేను ఇంకొకటి అడుగుతున్నాను. IBM సెంటర్ ఉండేది. IBM ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ కంపెనీ అధ్యక్ష. దాంట్లో కనీసము ఒక షిఫ్ట్కి 400 మంది పనిచేసేవారు అధ్యక్ష. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. HSBC 3000 మంది పనిచేసేవారు అధ్యక్ష. ఒక షిఫ్ట్కి 3000 మంది పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు వాళ్ళ బిల్డింగ్ను ఆక్యుపై చేస్తారో ఎప్పుడు పోవాలని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అధ్యక్ష. వెళ్ళిపోవటం అంటే ఎక్కడికో ఇతర దేశాలకు వెళ్ళిపోలేదు, మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. అట్లాగే వైజాగ్లో ఏదైతే ఎవరికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి, అంటే కంపెనీ స్టార్ట్ చేస్తే గ్యారంటీ లేదు అక్కడ ఉండొచ్చో లేదో. అయిపోయింది అధ్యక్ష. ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఐటీ పార్క్స్ అసోసియేషన్. దిస్ పర్టైన్స్ టు విశాఖపట్నం అండ్ ఆల్సో ఐఎమ్ ది ఫ్లోర్ లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ.
ఫ్లోర్ లీడర్స్ కూడా మీరు సమయం ఇవ్వకపోతే ఎట్లా దయచేసి అధ్యక్ష ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, ఆయన దీని మీద పైన సమాధానం చెప్పాలి, డెఫినెట్ గా సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మేము నిక్సీ అని నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఆ నిక్సీని తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష. వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు, నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా మిత్రులు నరేష్ కుమార్ అని సింబియోసిస్ టెక్నాలజీస్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళని తీసుకొచ్చి కేవలం 3,000 నుంచి 5,000 SFT ఇవ్వండిరా బాబు మేము అక్కడ పెడతామంటే సైట్ ఇవ్వలేదు అధ్యక్ష, ప్లేస్ ఇవ్వలేదు. ప్లేస్ ఇవ్వడం వల్ల అనేది అది ఉంటే ఏంటంటే ఇంటర్నెట్ తక్కువ రేట్ తోటి వస్తుంది, అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ వస్తుంది, అన్ని విధాలుగా ఫుల్ క్వాలిటీ ఇంటర్నెట్ వస్తుంది అధ్యక్ష. అటువంటి దానికి ప్లేస్ ఇవ్వడం వల్ల అని వాళ్ళు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఐ డెఫినెట్లీ వాంట్ టు నో ఫ్రమ్ ద ఆనరబుల్ మినిస్టర్ వెదర్ హీఈస్ గోయింగ్ టు ట్రై అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఆర్ నాట్. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అధ్యక్ష. అట్లాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ బాబు గారు అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఐటీ కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చారు అధ్యక్ష. ఆ ఇన్సెంటివ్స్ ఏంటంటే ఏదైతే మనము ఐటీ కంపెనీ పెట్టిన తర్వాత రెంటల్ ఇన్సెంటివ్ అధ్యక్ష 50% రెంట్ మేము పే చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత, అట్లాగే ఎంప్లాయ్మెంట్ చేసిన వాళ్ళకి కూడా సంవత్సరం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పిన తర్వాత అధ్యక్ష ఎంతో మంది రావటం జరిగింది అధ్యక్ష. ఈ పాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దిక్కు మొక్కు లేనటువంటి విషయంలో మొత్తం ఐటీ అంటే 0 అయిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు వచ్చారు కాబట్టి దీన్ని మళ్ళీ రివైవ్ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి మీ ద్వారా లోకేష్ బాబు గారికి చెప్తూ విశాఖపట్నం రంగాన్ని విశాఖపట్నం ఎందుకంటే అక్కడ హిల్స్ ఉన్నాయి, ఐటీకి కంప్లీట్ గా మంచి అట్మాస్ఫియర్ ఉంది అధ్యక్ష. కానీ స్టార్టింగ్ చేసే ఒక డ్రైవర్ లేని వలన మొత్తం 5 years కుంటుపడిపోయింది అధ్యక్ష. దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్స్ అధ్యక్ష, మీరు నాకు సమయం ఇచ్చినందుకు. నమస్కారం. సమయం తీసుకున్నారు, నేను ఇవ్వాల. హెచ్ఆర్ల ఎమ్మెల్యే గారు. అధ్యక్ష, ఉత్తరాంధ్రలో ఐటీ పార్క్ అనేది కేవలం ఒక్క విశాఖపట్నంకే పరిమితం చేయకుండా ఉత్తరాంధ్రలో అతి ముఖ్యంగా వెనుకబడి ఉన్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష. అందులో హెచ్ఎల్ నియోజకవర్గం మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం 50 kilometers దూరంలో ఉంది, అనువైన స్థలం ఉంది, హైవే పక్కన. కాబట్టి అటువంటి ప్రాంతంలో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది అధ్యక్ష, IIIT ఉంది అధ్యక్ష. ఇటువంటి ఎడ్యుకేషన్ హబ్ ఉన్నటువంటి ప్రాంతం హెచ్ఎల్ కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ఐటీ హబ్ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యుల్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పటికీ ఇష్యూ పైన వంశకృష్ణ గారు, గంటా శ్రీనివాస్ గారు, విష్ణు కుమార్ రాజు గారు, ఈశ్వరరావు గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది ఐటీ రంగంలో తెలుగులు ఉంటాం. నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. 2014 నుంచి 2019 మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ను ఒక ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు, ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష
నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితికి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఏం చెప్పాలి అధ్యక్ష? ఇంతేకాకుండా పెద్దలు అన్నట్టు నిక్సీ కూడా నాడు పట్టించుకోలేదు. ఎస్టీపీఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు. ఇంకా మిలేనియం టవర్ ఫేజ్ 2 వచ్చే గల అక్కడ మన సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష. సచివాలయం పెట్టలేదు, అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలు అందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న చిన్న కంపెనీలు అయితే వైజాగ్లోనే నేను ఐటీ సార్ నాయకత్వంలో, ఐటీ సార్ కాదు, మన ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. దానిపైన కూడా నేను చాలా క్లియర్గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను అధ్యక్ష. పెద్దలు వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 monthsలో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలనేది టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో, క్షమించాలి, అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్, $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి, ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ, ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చేదానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష. అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్, క్షమించాలి, హోటల్స్ కూడా అధ్యక్ష. అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది, కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి. వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష, 10 కాదు వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజాన్ని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం, కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం, కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం. ఇది ఒక భాగం. ఇంకొకటి పెద్దలు అన్నట్టు
ఐటీలో ఉన్న టాప్ 100 కంపెనీస్, టాప్ 20 కాదు, టాప్ 10 కాదు, టాప్ 100 కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగింది అధ్యక్ష. నేను అనుకుంటాం అది గ్యారంటీగా జయప్రదం అవుతుంది. వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, మొదటిది. రెండోది, ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం. ఇంతేకాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్స్తో కూడా నేను ఇప్పటికీ జూమ్ కాల్స్ పెట్టుకున్నాను, 1-on-1 మీటింగ్స్ కూడా పెట్టాను అధ్యక్ష. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా తీసుకురావాలి అధ్యక్ష. ఎందుకంటే విశాఖపట్నంలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అనేది లేదు అధ్యక్ష. ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ రావాలి. వాళ్ళకు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మళ్ళీ హౌసింగ్ సోషల్ ఎకో సిస్టమ్ కూడా కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరితో కూడా నేను చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని మీ ద్వారా సభకి నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా డేటా సెంటర్ పాలసీ కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు టీ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ తర్వాత అది ఉంది, స్టేట్మెంట్ ఉంది. దాంట్లో చాలా డీటెయిల్గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పాలసీస్ ఒక పక్కన, అవుట్ రీచ్ ఒక పక్కన, సోషల్ ఎకో సిస్టమ్, ఇదంతా మేము ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేస్తాం జరిగిన అధ్యక్ష. విష్ణు కుమార్ రాజు గారు, గంటా శ్రీనివాస్ గారు పెండింగ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నేను బడ్జెట్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను. బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికే ఐటీ ఎలక్ట్రానిక్స్కి కేశవ్ గారు కూడా కేటాయిస్తాం జరిగింది. అది అసెంబ్లీ సెషన్లో అయిన తర్వాత తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్కి అందించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చివరికి అధ్యక్ష, నేను చంద్ర గారిని కలిసినప్పుడు అడిగాను ఆయన సలహా ఏంటి నాకని. ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష, ఇప్పుడు కంపెనీస్ అందరు కూడా $5 billion, $10 billion, $15 billion పెట్టుబడి పెడుతున్నారు. ఒక నెల డిలే అయినా, ఒక 3 నెలలు డిలే అయినా మా బిజినెస్ ప్లాన్ మొత్తం తారుమారు అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద మీరు డెలివరీ చేయండి, తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కంపెనీల వెనకాల నేను పరిగెడుతున్నా అధ్యక్ష. ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు, మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రావట్లేదని ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొన్న కూడా మీరు చూసారు, రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో ఫ్యూల్స్కి. దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, ఈరోజు MOU అయిపోయింది, 500 మీరు ఎప్పటికల్లా పూర్తి చేస్తాను తిప్పి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు. 500 కాదు 700 సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని తిప్పి నాకు హామీ ఇస్తాను అధ్యక్ష. సో భారతదేశం మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది, ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది. తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడున్న శాసనసభ్యుల్ని కోరుతున్నాను, మీ తరఫున ప్రపంచంలో ఉన్న తెలుగులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు, వాళ్ళ కంపెనీలో నంబర్ 1 కాకపోతే నంబర్ 2 పొజిషన్లో అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మా తలుపులు మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటాయి. మీకు అక్కడ లింక్స్ ఉన్నా, కాంటాక్ట్స్ ఉన్నా మాకు తెలియజేయండి. వాళ్ళు ఆ కంపెనీస్కి భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి. తప్పనిసరిగా అవసరమైతే ఆ ఒక్క కంపెనీ కలిసేదానికి నేను ఎక్కడికైనా వస్తాను.